హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశం పైన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి ఇప్పుడు పరిష్కారం దొరికిందా? ఇంకా పరిష్కారం దొరకని అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం ఓ వర్గానికి మాత్రమే న్యాయం చేస్తుందా? మొత్తం ఎస్సీ సమాజాన్ని అంతా ఒక్కటిగా ఉంచే పరిస్తుందా, విడదీస్తుందా? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే దానిపైన మనతో మాట్లాడడానికి పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏంటి మీ ఫస్ట్ కామెంట్? సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు వెలువరిచినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది సభ్య సమాజం ఆహ్వానించదగ్గ పరిణామం అనేది నా అభిప్రాయం అన్నాను. ఎందుకు దాన్ని ఆహ్వానించాలంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కల్పించబడిన అన్ని సమూహాలకు చేరడం అనేటువంటిది న్యాయమైనటువంటి అభిప్రాయం అని, న్యాయమైనటువంటి అంశమని ఆ యొక్క తీర్పులో దానిలో చాలా పరిమితులు లోపాలు ఉన్నప్పటికీ తీర్పు యొక్క సారాంశాన్ని మాత్రము అందరం వెల్కమ్ చేయాలి. ఈ వర్గీకరణ అంటే మరి ఈ తీర్పును ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఉద్యమం పుట్టినట్టు బాగా ప్రచారం అవుతుంది. కాకపోతే ఉద్యమం పుట్టింది 30 సంవత్సరాలు, అది ఉద్యమం కంటిన్యూస్గా జరిగిన మాట వాస్తవం. దానివల్ల తెలుగు రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చిన మాట వాస్తవం. కానీ వాస్తవానికి ఈ వర్గీకరణ అనేది 1994లో కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఈదుమూడు అనే గ్రామంలో ప్రకాశం జిల్లాలో ఈ ఉద్యమం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. కానీ వాస్తవానికి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పంజాబ్లో జరిగింది. 76లో కేసు కూడా పంజాబ్ కేసులోనే. యాక్చువల్గా మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా 76 నుంచి 76 అంటే 80వ దశకు వచ్చేసరికి దేశానికి స్వాతంత్రం 1950లో వస్తే 80 అంటే 1980 వరకు ఒక తరం ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్, రాజకీయ చైతన్యం వచ్చింది దేశంలో దళితులలో. ఎట్లయితే చైతన్యం వచ్చిందో సహజంగానే ఆ చైతన్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. పంజాబ్లో ప్రధానంగా ఏంటంటే అక్కడ 35 ఎస్సీ కులాలు ఉన్నాయి. మన దగ్గర ఎట్లయితే 59 ఎస్సీ కులాలు ఉన్నాయో ఆ 35 ఎస్సీ కులాలలో మహజబీ అండ్ వాల్మీకి అనేటువంటి ప్రధానమైనటువంటి కులాలు. దాదాపు మొత్తం 35 కులాలలో అక్కడ ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్ కూడా 25%. నాట్ 15%. 15% అనేది మొత్తం దేశానికి ఆయా రాష్ట్రాలలో అట్లా అనుకుంటే చాలా వరకు నార్త్ ఈస్ట్ స్టేట్లలో దళితులు ఎస్సీ లేరు కాబట్టి రిజర్వేషన్ ఉండదు. అక్కడ ఎస్టీ రిజర్వేషన్స్ 60% ఉన్నాయి, 90% ఉన్నాయి, అంటే జనాభాని బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్ గా యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ లో మొత్తం దేశ జనాభాలో 15% కాబట్టి 15% కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగ అవకాశాలు 15% ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకొని అక్కడ దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. 1976లోనే ఎవరు అడగముందుకే అక్కడ వర్గీకరణ చేసినారు. స్టేట్ గవర్నమెంట్ చేసింది. చేయడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. అంటే దాన్ని 2-3 రకాలు చూడాలి. ఒకటి ఎందుకు చేసింది అనేది చూస్తే 1950 నుంచి 1976 or 80 వరకు పొలిటికల్ అక్కడున్న రాజకీయాలను కూడా చూస్తే దళితులలో ఈ 2 సమూహాలేమో అకాలీదళ రాజకీయాలతోని ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బై రిలీజన్ దే ఆర్ సిక్. మహాజబీ అనే కమ్యూనిటీ రిలీజన్ గా సిక్ లో కన్వర్ట్ అయిన అన్టచబుల్స్ వాళ్ళ సంఖ్య పెద్దది. కాబట్టి వాళ్ళు యాంటీ కాంగ్రెస్ గా యాక్ట్ చేస్తున్నారు 30 సంవత్సరాలుగా. జ్ఞాన్ జైల్ సింగ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పంజాబ్ లో ఉన్నప్పుడు అంటే అకాలీదళ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని అంటే ఈ శక్తిని మనం ఏమైనా నివారించవచ్చా అనేటువంటి దాంట్లో భాగంగా కావచ్చు, అదొక రీజను.
సహజంగానే ఆ 30 సంవత్సరాలలో కేటాయించబడిన 25% రిజర్వేషన్లో మళ్ళీ ఈ ఎక్కువ సంఖ్య ఉన్న సమూహాల నుంచే ప్రాధాన్యత పొందినటువంటిది కూడా వాస్తవం. ఒకటి గణాంకాల పరంగా చూస్తేనేమో వీళ్ళే ముందు పోతున్నారు. అంటే అక్కడ ఉన్న 35 కులాల ఈ 2 కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నది వాస్తవం. లబ్ధి పొందుతున్న వాస్తవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కూడా, ఎందుకంటే ఎవరు అడగలే. కనీసం ఎక్కడైనా కృష్ణమాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల ఉద్యమం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ విభజన జరిగింది. అక్కడ విభజన జరిగింది. ఆ తర్వాత ఫాలోడ్ బై హర్యానాలో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీ కూడా ఉన్నట్టుంది కదా. ఢిల్లీ కాదు, హర్యానా వరకే. పంజాబ్, హర్యానా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన చేసిండు. బీహార్లో అట్లాంటి ఎఫర్ట్ జరిగింది. సో 80 నుంచి దేశవ్యాప్తంగానే ఎదిగొస్తున్న దళిత చైతన్యాన్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, డామినేటెడ్. రజనీ కొఠారి మాటలో చెప్పాలని అంటే సింగిల్ పొలిటికల్ పార్టీ డామినేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. 80 తర్వాత మండల్ కమిషన్ తర్వాతనే రీజనల్ పార్టీస్ వచ్చినాయి. ఆ రకంగా అది అంతర్గతంగా ఉన్న కారణం అయితే ఈ 30 సంవత్సరాలలో అవకాశాలను అందుకోవడంలో ఆయా రాష్ట్రాలలో జనసంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళు, మొత్తం అంటరాని కులాలుగా భావించబడుతున్న దాంట్లో సమాజంతో పోల్చినప్పుడు సంఖ్యాపరంగా మరియు అవకాశాలకు దగ్గరగా ఉన్న, ఉదాహరణకి ఇప్పుడు అంటే కొంత అర్థం చేసుకోవడానికి మాట్లాడాలంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో 59 కులాలలో మాలలు మాదిగలే కుల చట్టంలో భాగంగా ఈ 2 ప్రస్తావన వస్తుంది. మాలా మాదిగ ప్రస్తావన వస్తుంది, మిగతా కులాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేదు. వాళ్ళ వైపు నుంచి అసలు అది తప్పకుండా ప్రస్తావించవలసిన అవసరం. అంటే ఈ జనసంఖ్యతో పాటు ఈ 59 కులాల్లో కూడా కుల సంస్కృతి ఉంది అన్న. అది మాట్లాడకపోవడం అనేది అదొక రకమైనటువంటి అదొక కుట్రనే నా దృష్టిలో. మాట్లాడాలి, ఎందుకంటే ఒక డక్కరాయన మాదిగాని గౌరవించాడు. ఒక మాల కమ్యూనిటీ, ఒక గుర్రపు మాలని అసలు ఇంట్లోకి రానియారు. గుర్రపు మాల అని ఒక కమ్యూనిటీ ఉంది, విచ్ ఇస్ అది ఈ మాల గ్రూప్ లో 25 కులాలు ఉన్నాయి. అంటే యాజ్ పర్ ది జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ప్రకారం ఒక్కొక్క కమ్యూనిటీకి వాళ్ళు కొన్ని సమూహాలు కేటాయించారు. అది నేను మాట్లాడతా. ప్రశ్న ఏంటంటే, ఈ సమూహంగా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న వాళ్ళు అంటరాని జాతులలోనే కుల వ్యవస్థలో భాగంగా శూద్రుల తర్వాత ఇమ్మీడియట్గా సమాజానికి కనెక్ట్ కాగలిగే అవకాశం ఉన్నటువంటి కమ్యూనిటీస్ మాత్రమే ఈ 30 సంవత్సరాల్లో రిజర్వేషన్లను పొందడంలో ముందున్నారు. అది దేశవ్యాప్తంగా చూసుకున్నా, ఆయా రాష్ట్రాలకు పరిమితంగా చూసుకున్నా. రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ వాస్తవ గణాంకాలు కూడా చెప్తుందంటే చేరవలసిన వాళ్ళకి చేరలేదనేది కూడా అంతే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. అది కూడా అదొక రీజన్. ఈ రీజన్ని రాజకీయ పార్టీలు వాడుకున్న మాట వాస్తవం. ఇప్పుడు అంతెందుకు 94లో కృష్ణమాదిగ గారు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ పెట్టడానికంటే ముందు తెలుగు రాష్ట్రాలను కనుక రాజకీయ చిత్రపటాన్ని చూస్తే అప్పుడే బీఎస్పీ వచ్చింది. బీఎస్పీ వచ్చి ఈ 15% లేదా మాలా మాదిగా ఎదిగొచ్చినటువంటి మేజర్ కమ్యూనిటీస్ని వీళ్ళని కనుక రాజకీయ శక్తిలోకి తీసుకురాగలిగితే అట్లీస్ట్ పార్టీలతో బార్గెన్ చేయడానికి అవకాశం ఉండే. అది ఎంత వాస్తవమో అదే బీఎస్పీ పార్టీ కాన్సీరామ్తో సహా విత్ డ్యూ రెస్పెక్ట్ అని పెద్ద ఆయన అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయినారు. బహుశా ఈ డిమాండ్ వచ్చినప్పుడు కనుక బీఎస్పీనే ముందు ఉండి దీన్ని పరిష్కరించడానికి మార్గాలు ఎతికి పరిష్కరించే దాంట్లో శాస్త్రీయమైనటువంటి ప్రతిపాదనలు చేసి ఉంటే బహుశా ఈ దేశంలో ఈ రకమైనటువంటి అలజడి రావడానికి ఆస్కారం ఉండేది కాదు. సరే, వాళ్ళేమో ఓటు బ్యాంకు చెడిపోతుంది, విభజనకు గురవుతుంది అనే భయంతో బహుశా దాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు కూడా మాయావతి గారు అదే స్టాండ్ మీద ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. బట్ వ్యతిరేకించడానికి సామాజిక కోణం చూసినప్పుడు అది న్యాయమైనటువంటి వ్యతిరేకత కాదు. ఈ రకంగా నా పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు వర్గీకరణ రావడం ద్వారా మాలలకు అన్యాయం జరిగిపోతుంది, మాదిగలకు న్యాయం జరుగుతుందని ఒక ఇంప్రెషన్ సొసైటీలో ఉంది. ఈ వర్గీకరణ మాదిగలకి న్యాయం చేసి మాలలకు అన్యాయం చేస్తుందా? ఈ వర్గీకరణ తర్వాత కూడా అన్యాయానికి గురవుతున్న దళిత కులాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఈ వర్గీకరణ ఆహ్వానిస్తున్నారా? వాళ్ళు తమ షేర్ కోసం మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటాయా? వాస్తవానికి వర్గీకరణ ద్వారా తెలుగు రాష్ట్రాలకు పరిమితమని మాట్లాడుకుంటే మాలలకు నష్టం లేదు, మాదిగలకు నష్టం లేదు. అది పంపకం కనుక ప్రజాస్వామికంగా జరిగితే ఇప్పుడున్న 15% ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని కనుక ఇమ్మీడియట్గా ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఆహ్వానిస్తున్నామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఒక రకంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించినారు. అది సంతోషం. అయితే దీన్ని పరిష్కరించే మార్గంలో వాళ్ళు ఏ మేరకు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. వర్గీకరణ ద్వారా మాలలకు నష్టం జరుగుతుంది అనేటువంటిది అది అది అంటే ఏ రకంగా కూడా న్యాయమైనటువంటిది కాదు. ఏ రకంగా నష్టం జరుగుతుందో చెప్పలే ఇంతవరకు. ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి మాల మానాడు సంఘాలు పెట్టుకొని పనిచేస్తున్న మాల మానాడు నాయకత్వం కావచ్చు, లేదా మాల మానాడుతో సంబంధం లేకుండా బయట వ్యక్తులుగా ఉండి కులం అంటే ఆ కులంలో పుట్టి పెరిగి పెద్దైనటువంటి మేధావులు ఎవరన్నా అది దానివల్ల నష్టం అని చెప్తున్న వాళ్ళు నైతిక పరంగా చెప్పలేకపోతున్నారు, లీగల్గా చెప్పలేకపోతున్నారు. ఏ రకంగా కూడా స్టాటిస్టిక్స్కల్గా ఇప్పుడు నీ వాటా నీకు వచ్చినప్పుడు నీకు నష్టం ఏమిటి? నష్టం అనేది నష్టం జరుగుతుంది, యూనిటీకి దెబ్బ తగులుతుంది అనేటువంటిది అది కొంత ఆలోచించదు. యూనిటీ వాస్తవంగా యూనిటీగా ఉంటే జరిగే ప్రయోజనాలు కొంత నష్టపోతున్నప్పటికీ యూనిటీ వల్ల వచ్చే ప్రయోజనాలు యూనిటీ రావాలంటే బాధితుడికి న్యాయం చేసి కూడా యూనిటీ సాధించవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు మాదిగ సమూహం 30 సంవత్సరాలు యూనిటీ కోసమని అన్యాయానికి గురవుతూ సైలెంట్గా ఉండడం కంటే న్యాయం పొందుతూ యూనిట్గా ఉండటం అనేది కూడా న్యాయాన్ని పంచుతూ యూనిట్ కోరుకోవచ్చు కదా. న్యాయాన్ని పంచడానికి నీ మనసు వస్తలేదు నీకు, కానీ యూనిటీ కావాలంటున్నారు. అది దానివల్ల 30 సంవత్సరాలు వాస్తవానికి ఒక దళితులంతా ఉమ్మడి శక్తిగా ఉంటే సాధించే అనేక రకాల ప్రయోజనాలు కోల్పోయాను. అటు ఆ రకంగా మాదిగలకు నష్టం జరిగింది, ఈ రాష్ట్రంలో మాలకు కూడా నష్టం జరిగింది. నష్టం అట్లా జరిగింది, కానీ వర్గీకరణ జరిగితే నష్టపోతాం అనేది అది 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 దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వాదన. ఇప్పుడు ఈ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే దీనిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అంటే ఈ కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లు వాళ్ళ రాష్ట్రాల్లో 15% ఉన్నా 20% ఉన్నా ఎంత శాతం ఉన్నా కేటాయించబడిన అంత శాతము కేటాయించబడిన అన్ని సమూహాలకు అందడంలో తేడాలు ఉన్నాయి. ఎంపెరికల్ డేటాను తీసుకొని చూసినప్పుడు వాస్తవ గణాంకాలను పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు ఈ 75 సంవత్సరాల్లో లేదా 80 సంవత్సరాలలో ఇవందరికీ పంచబడలేదు కనుక ప్రభుత్వం భావిస్తే ఒక కొత్త మెకానిజాన్ని ఎవాల్వ్ చేయవచ్చు అనేది ఆ సుప్రీంకోర్టు యొక్క సజెషన్. అది ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఆర్డర్, సజెషన్. సో బట్ సజెషన్ అయినా ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు, బాధితులు మాట్లాడుతున్నాడు కదనే. 30 సంవత్సరాలుగా మాదిగ అనుబంధ కులాలు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని సమాజం ఇంకెంతకాలం దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారని ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్లో మాల సామాజిక వర్గం నుంచి ఎదిగేసినటువంటి బుద్ధిజీవులు ఆలోచించవలసినటువంటి ప్రశ్న అది. సరే, ఇప్పుడు ఏం జరగాలి అని అంటే కొంతమంది ఏమో తీర్పు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. దానిలో కృష్ణమాదిగ లాంటి ఉద్యమ నాయకత్వం వహించినటువంటి ఒక సుదీర్ఘ ఉద్యమ అనుభవం ఉన్న పెద్ద మనిషి కూడా అట్లనే అంటాడు. అయితే అడగడంలో తప్పేం లేదు, కానీ పరిష్కరించే మార్గాలను సూచించలేకపోతున్నారు వాళ్ళు. నేను ఇంతవరకు వారు ప్రత్యక్షంగా కలవలేదు, కానీ ఢిల్లీలో వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే గతంలో 1997లో నియమించబడినటువంటి జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో 2000 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు పరిచినటువంటి ఆ మొత్తము ఈ 59 కులాలను 4 సమూహాలుగా విభజించి ఆ సమూహాల యొక్క జనసంఖ్యను పట్టి 4 గ్రూపులుగా విభజించారు. అది రెల్లి దాని అనుబంధ కులాలు. ఏ అనే గ్రూప్లో రెల్లి అనేటువంటిది దాని అనుబంధంగా 12 ఇతర దళిత కులాలు. ఇతర రెల్లి అంటే ఎవరనుకుంటున్నారన్న మానవ మలమూత్రాలను ఎత్తిపోసేవాళ్ళు, స్కావెంజర్స్, వాళ్ళకు 1% అని. ఆ తర్వాత ఈ 1900 అంటే రిజర్వేషన్ కల్పించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అవకాశాలను ఫలాలను అందుకోవడంలో బాగా వాళ్ళ తర్వాత ఇంకా మరింత జనాభా ఎక్కువ ఉంది, బట్ ఫలితాలు అందుకోవడంలో వెనుకబడ్డ వాళ్ళు మాదిగ ఇతర సమూహాలు. వాస్తవానికి ఒక ఉపకులాలు అనే పదం కూడా న్యాయమైనది కాదన్న. వాస్తవానికి ఏ కులం ఇంకో కులానికి గొప్ప కులం కాదు. అయితే బహుశా మన చర్చించేటప్పుడు లేకపోతే ఇతరులకు అర్థం చేయించడంలో భాగంగా ఉపకులాలు అంటున్నారు, కానీ ఏ కులం ఇంకో కులానికి గొప్ప కులం కాదు. దేనికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ దేనికి అదే స్వతంత్రమైన కులం అయినప్పటికీ ఆ సమూహంగా గ్రూప్ బి అని అన్నారు అప్పుడు వాళ్ళు. గ్రూప్ బిలో 18
ఇతర దళిత కులాలు మాదిగ. అట్లాగే గ్రూప్ సిలో మాల, దాని ఆ లిస్టులో 25 కులాలను చేర్చినారు. గ్రూప్ డిలో ఆది ఆంధ్ర, దాంట్లో ఆది ఆంధ్రతో పాటు 4 కులాలు, ఈ మొత్తం కలిపితే 59 కులాలు వస్తాయి. విభజించిన దాంట్లో దానికి అప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రైటీరియా ఏంటంటే ఇప్పటిదాకా ప్రభుత్వం కల్పించిన విద్య, ఉద్యోగ, సంక్షేమ ఫలాలలో అందుకోవడంలో ఎవరు ముందుంటే వాళ్ళు చివరి ఉండాలనే వాదన ఎంఆర్పిఎస్ తీసుకొచ్చినటువంటిది. అయితే వాదనకు జస్టిస్ రామచంద్రరాజు ప్రతిపాదించిన ప్రతిపాదనకు కొన్ని అక్కడ రాజకీయాలు జరిగినాయి. మళ్ళా క్లుప్తంగా టక్కున చెప్పేస్తాను నేను. ఇప్పుడు వాస్తవానికి మొత్తం 59 కులాలలో వృత్తిపరంగా చూసిన అవకాశాలు అందుకోవడంలో వృత్తిపరంగా చాలా అంటే సమాజం చేత ఈచడించుకోబడేటువంటి వృత్తి అది. ప్లస్ అవకాశాలు కూడా అందుకోకుండా ఉన్నది రెల్లి. న్యాయంగా వాళ్ళకు 1% ఇవ్వడం అనేది చాలా ధర్మబద్ధమైంది. అక్కడి వరకు ఏం పేసీ లేదు. ఎంఆర్పిఎస్ వాదనల్లో మాలలే ఎక్కువ అవకాశాలు తీసుకున్నప్పుడు బహుశా మాలల్ని సీల పెట్టకుండా డీల పెట్టేది ఉండే. అక్కడ కొంత పొలిటికల్ ఇంటర్వెన్షన్ జరిగింది. బి అనేది 7% ఉన్నారు వాళ్ళ జనాభా, మొత్తం జనాభాలో 7% వాళ్ళకి వస్తాయని ఇచ్చినా అది న్యాయమైనటువంటిది. మాలలకు 6% జనాభా ఉన్న 6% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. అయితే దాంట్లో జస్టిస్ రామచంద్రరాజు మరి అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఏం జరిగిందేమో కానీ చంద్రబాబు నాయుడు బహుశా దానికి వెనకాల ఉండేమని ఆపరేట్ చేసిన అనేది నా యొక్క అనుమానం. ఏ లేకపోతే బికి, బి లేకపోతే సికి, సి లేకపోతే డికి రిజర్వేషన్లు అంటే కేటాయించబడ్డ 15% రిజర్వేషన్లు మళ్ళీ బ్యాక్లాగ్గా మారకుండా వాడుకోవడం కోసం అనేటువంటి వాదాన్ని ముందు పెట్టి ఏ లేకపోతే బి అనే ఈ రొటేషన్ పద్ధతి అంటారు దాన్ని పెట్టారు. కానీ వాస్తవానికి జనాభా విస్తరణ చూస్తే రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రెల్లి అనే ప్రజా సమూహం, ఈ రెల్లి దాని అనుబంధంగా ఉన్న 12 కమ్యూనిటీస్ ఉత్తరాంధ్రలోనే ఉంటాయన్న. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో. ఆ మిగతా మనకి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ సంఖ్య చాలా మైనర్ కాబట్టి 0.12 ఉంది తెలంగాణలో 2011 సెన్సస్ ప్రకారం చూస్తే. కాబట్టి సహజంగానే ఆ 4 జిల్లాలు తప్పితే మిగతా దగ్గర మళ్ళీ మాదిగకు ఒక అవకాశం వచ్చింది. మాదిగలు లేని ప్రాంతం లేదు కాబట్టి మాలలు తీసుకున్నారు, మాదిగలకు వచ్చేది మాదిగలు తీసుకున్నారు. డి అనేది ఆది ఆంధ్ర, అది ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో లేదు. అట్లా తెలంగాణ మానమానాడు వాదిస్తున్న వాదన ఏంటంటే ఈ రోస్టర్ అనేటువంటిది పెట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది న్యాయబద్ధమైనది కాదు. ఇప్పుడు పంచుకున్నదే వాళ్ళకి అవకాశం రాలేదని, పంచుకున్న అవకాశాలు వాళ్ళకు ఇవాళ కాకపోతే రేపు ఒక 5 సంవత్సరాలు పెట్టవచ్చు. చట్టంలో న్యాయబద్ధత, ధర్మం ఉండాలి కదన్న. సో ఇప్పుడు కొత్తగా చేసే వర్గీకరణలో అది ఉండాలని ఈ రోస్టర్ అనేది కాకుండా నా ప్రపోజల్ ఏంటి, సో మాదిగలకి 7% అంటే అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ లో అయినా మాదిగలకి రావాలి. అట్లా రెల్లిలకు ఉండవలసింది ఉండాలి. రెల్లి లేదు కాబట్టి ఇమీడియట్ గా మాదిగ లేదు కాబట్టి మళ్ళీ మాలకు ఇది అది ఐ థింక్ అది దట్ అసలు మౌలికంగా వాదించిన వాదానికే అది భిన్నమైనది. ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉండాలి. పంపకం చేసింది ఎందుకు, నాకు రావట్లేదనే మీరే తీసుకుంటున్నాను కదా. మళ్ళీ నీకు రాని వాడికి కేటాయించింది 5 సంవత్సరాలు పెట్టండి, అట్లా ఏమవుతుంది? అందులో ఎవరైనా ఎదిగొస్తారు కావచ్చు. ఇవాళ ఈ సంవత్సరానికి ఒక పోస్ట్ రిజర్వ్డ్ అయింది వాళ్ళకి, నెక్స్ట్ ఇయర్ ఇంకో పోస్ట్ రిజర్వ్డ్ అవుతుంది. 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో అటెండర్ జాబ్కో టీచర్కో కావాల్సిన క్వాలిఫికేషన్ సంపాదించుకొని అక్కడి నుంచి ఎవరైనా వస్తే 5 బాగుపడతారు కదా. దట్ ఈస్ వన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు జరగబోయే దాంట్లో ఈ రోస్టర్ అంటే రొటేషన్ అనే దాన్ని బంద్ చేయాలి. బంద్ ఎందుకు చేయాలనేది నేను మళ్ళీ వివరంగా మాట్లాడతాను. సో అప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ చెప్పినట్టు ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలని చాలా మంది మాట్లాడుతున్న దానిలో ధ్వనిస్తున్నటువంటి అర్థం. కానీ అది తెలంగాణ మందకృష్ణ గారు చెప్పినట్టు ఇప్పుడు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సమస్యలన్నీ వస్తాయి. రెండోది వారు 30 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఫలితం ఉండదు అనేది నా వాదన. 30 సంవత్సరాలుగా కొట్లాడింది తను పుట్టి పెరిగిన సామాజిక వర్గం మాదిగ వర్గం అయినా చాలా సందర్భాల్లో మాదిగేతర కులాల హక్కుల కోసం కూడా మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈజ్ ఫార్ బెటర్ కొన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ. బట్ మరి ఇప్పుడు పరిష్కార మార్గం కూడా కొంత ఒక 6 నెలలో లేదంటే 1 నెలలో ఎంత కాలం ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కరోజు పని. ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సకల కుటుంబ సర్వే అని చేసినారు కదా, 1 డే ప్రోగ్రామ్ అది. అయితే దానికి రాజ్యాంగ సంక్లిష్టత వచ్చిందన్న. భారత రాజ్యాంగం ప్రకారం జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆయన చేసింది డేటా ఉన్నప్పటికీ
పబ్లిక్ డొమైన్లో అది పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే దానికి అథెంటిసిటీ లేదని, దానికి లెజిటిమసీ లేదు. గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఎందుకు అట్లా పెట్టారంటే దానికి కూడా ఒక అర్థం, దానికి కూడా ఒక అది ఉందని. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం మార్చడానికి ఆస్కారం ఉంటుంది, ఆ న్యూట్రాలిటీ అనేది ఉండదు అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టినారు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ మళ్ళీ అడుగుతున్నా. ఈ కులాల్లో ఉన్న ఉపకులాలు కూడా మళ్ళీ ఉద్యమాలు చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదు అంటే ఏం జరగాలి? ఆ కులాల్లో అన్రెస్ట్ లేదా? ఇప్పుడు మాలా మాదిగైనా ఈ రెండు కమ్యూనిటీలైనా మొత్తం రిజర్వేషన్లు వర్గీకరణ అంటే అన్రెస్ట్ ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే అంటే ఏ సమాజంలోనైనా మంది ఎక్కువ కనబడితే సమాజ స్పందన ఉన్నది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా రెవల్యూషన్లో భాగంగా అంటే టాప్ లెవెల్లో ఉన్న మీడియా చూపించకపోయినా వాళ్ళని, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ వాయిస్ సమాజానికి వినపడుతుంది. అంతెందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళిద్దరు కాకుండా యాక్చువల్గా రిజల్ట్ బాధితులుగా ఉన్న 57 కులాలు చిన్న చిన్న మీటింగ్లు పెట్టైనా వాళ్ళ వాయిస్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక అనేది పెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మేము ఆహ్వానిస్తున్నాం, కనీసం 75-80 సంవత్సరాల తర్వాతనైనా కేటాయించబడేటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు అందేటువంటి ఒక ప్రణాళిక రూపొందించవలసిన అవసరం ప్రభుత్వాల మీద ఉందని సుప్రీంకోర్టు స్పందించి చెప్పింది. కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడు ఏదో కొంపలంటుకపోయినట్టు గతంలో ఉన్న ఫార్ములాలు పెడితే మాకు నష్టం జరుగుతుంది. దానికి వాళ్ళు అనే దాంట్లో దాంట్లో ధర్మం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ చేశారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణను ఒక కేస్ స్టడీ తీసుకుని ఆలోచిద్దాం. ఇమ్మీడియట్గా ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటుంది. చట్టం చేయాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ జనాభా ఎంత ఉందో తేల్చాలా. ఎస్సీ కులాల జనాభా ఎంత ఉంది, ఎస్సీ కులాలు అంటే 59 కులాల జనాభా ఎంత ఉందో తేల్చాలి. తేల్చాలంటేనేమో కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే దానికి అథెంటిసిటీ రాదు. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే దాంట్లో ఎస్సీ కులాల గణన జరుగుతుందిగా, బీసీ జనగణన జరగట్లేదు తప్ప ఎస్సీ కులాల జనగణన జరుగుతుంది. అట్లా చూసుకున్నా ఇప్పుడు నేను యాజ్ ఎ సోషల్ సైన్స్ స్టూడెంట్గా నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్నా. ఒక 6 నెలల నుంచి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన 2011లో ఉన్నటువంటి డేటాను చూస్తే కూడా బయట ఉన్న జనాభాకి వాళ్ళు పొందుపరిచిన లెక్కలకి చాలా తేడా ఉందన్న, చాలా తేడా. ముఖ్యంగా అగైన్ మళ్ళీ ఉపకులాలుగా పిలువబడుతున్న వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. కొన్ని కులాల ఆ జాబితా ఉదాహరణకు గుర్రపు మాల అనేది ఉంది. గుర్రపు మాల అనే వాళ్ళు ఎవరు అంటే మాల సామాజిక వర్గం యొక్క చారిత్రక నేపథ్యాన్ని కథల రూపంలో చెప్పేవాళ్ళు. ఒక రకంగా మాలలకు ఏమన్నా అస్తిత్వం ఉంది అని అంటే ఆ అస్తిత్వాన్ని మాలలు చెప్పుకోవడం, మేము రాజులో, మేము కాకతీయుల రాజ్యంలో ఉండే, మేము పల్నాటి రాజ్యంలో మేము దాంట్లో భాగస్వామ్యం చెప్తారు కదా. అంటే ఒక కమ్యూనిటీ తన యొక్క చరిత్రను నిర్మించే క్రమంలో వాడుకోబడుతున్న చరిత్ర ఆనవాళ్ళన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు మొత్తం ఈ 59 కులాల్లో లేనే లేరు, లిస్టులో లేరు. 2011లో చేర్చబడ్డ సబ్ క్లాస్ లేదు. ఇప్పుడు మరి వాళ్ళు ఏం కావాలి? మాలా అసలు వాళ్ళు ఫస్ట్ తొలగించేశారు. ఓకే, ఎందుకు తొలగించారు అంటే వాళ్ళు ఒక దగ్గర స్థిర నివాసం ఉండరు. ఓకే, వాళ్ళ గురించి అడగటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 70-80 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈవెన్ స్కూల్ మెట్లు కూడా ఎక్కువ ఉండరు వాళ్ళు. సో ఇప్పుడు ఈ సుప్రీం వాళ్ళు అందుకని ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు. చెప్పేమంటున్నారంటే ఫస్ట్ న్యాయంగా కులగణన చేయండి. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, రాజ్యాంగంలో ఉన్న సంక్లిష్టతను వాడుకొని మళ్ళీ దీన్ని రాజకీయం చేయొద్దనేది వాళ్ళ వాదన. ఓకే, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఇమీడియట్గా కులగణన చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయేమో కదా? 100% ఉంటాయి. అందుకంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం, బుద్ధిజీవులు వాళ్ళు ఆ కమ్యూనిటీ నుంచి వాళ్ళు 30 సంవత్సరాలు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్. అది 30 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు వెయిట్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన. ఎందుకు ఆగాలని అంటున్నంటే ఈ అనుమానాలు, ఈ అపోహలను తొలగించవలసిన బాధ్యత ఇరు వర్గాల పైన కూడా ఉంది. న్యాయం జరుగుతోంది మనకన్నా అందరూ ఫీల్ కావాలిగా. న్యాయం జరుగుతుందని ఎవరు ఫీల్ కాకూడదు, అందరికీ న్యాయంగా ఉంది అని. ముఖ్యంగా వాళ్ళు అంటుంది కూడా ఆహ్వానిస్తున్నాం.
కులగణన జరగాల. కులగణను ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయన్న. ఎట్లా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిష్కరించవచ్చని ఇచ్చిన సుప్రీంకోర్టు ఆ తీర్పును ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రానికి రాయవచ్చు. అంటే యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ప్రకారము ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారము కులాల యొక్క సంఖ్యను తేల్చవలసింది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ మీరు మాకు కనుక అవకాశం ఇస్తే ప్రత్యేకంగా దీనికోసమే, రాజకీయాల కోసం కాదు, ఈ ఎస్సీలకు కేటాయించబడేటువంటి రిజర్వేషన్లు మా దగ్గర మేము పునఃపంపిణీ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి చేయడానికి సరైనటువంటి సంఖ్యను, సరైనటువంటి కులగణన, దానికి సంబంధించిన వివరాలు ఉండాలి. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడగవచ్చు. అడిగితే ఇప్పుడు ఈ వర్గీకరణ సమస్యను దేశవ్యాప్తంగా కూడా సూత్రబద్ధంగా మేము ఆమోదిస్తున్నామని చెప్పిన బీజేపీ కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి వాళ్ళకున్న రాజకీయ రీత్యా టైం కూడా పడుతుంది. ఎక్కడెక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయో అన్ని సమూహాలకు కాకపోయినా ఎక్స్క్లూజివ్లీ షెడ్యూల్ కాస్ట్ల వరకైనా పరిమితమై ఇస్తే కులగణన ఒక్కరోజు పని నా దృష్టిలో. ప్రభుత్వ యంత్రాంగం తలుచుకుంటే ఒక్కరోజు జరిగే పని. కులగణన తర్వాతే వర్గీకరణ అమలు అవుతే నిజమైన న్యాయం జరుగుతుంది. కులగణన జరగాలి. జరిగిన తర్వాత ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు లెక్కలు వేరు, ఇప్పుడు తెలంగాణ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న మాలల నుంచి వస్తున్నటువంటి ఇంకొక ప్రతిపాదన అంటావా లేదా వాదన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడిగా ఉన్నప్పుడు అసలు ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చింది, విద్యా ఉద్యోగ అవకాశాలలోనే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయని కదా. దట్ ఈస్ ట్రూ. అయితే ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం ఏర్పరచుకున్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో, ఉదాహరణకు ఉద్యోగాల కల్పన ఎట్లా జరుగుతుందంటే 3 రకాల క్యాడర్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు, రెండోది జోనల్ పోస్టు, తర్వాత స్టేట్ క్యాడర్. తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్ క్యాడర్ని తీసేసి మల్టీ జోన్లు అని పెట్టారు. అంటే అటెండర్ నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్ వరకు జరిగే పద్ధతి. వాస్తవానికి ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తేనా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా, విద్యా అవకాశాల్లో భాగంగా అన్ని సమూహాలతో పాటు అక్కడ మాలలు ఎదిగిన మాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్లో మాలలు ఎక్కువ వచ్చిన మాట వాస్తవం. ఆ రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మాలల జనాభా ఎక్కువ ఉంది. ఉద్యోగస్తుల్లో కానీ విద్యా వ్యవస్థలో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. అందుకనే అంత బలంగా నిలబడగలిగింది ఆ మూమెంట్. బట్ నా తెలంగాణకి వచ్చి చూస్తే ఇప్పుడు లెక్కలు తేల్చాల. తెలంగాణలో అంటే ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయట్లే, కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారము సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ అవకాశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న ఈ 10 జిల్లాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలలో లబ్ధి ఎవరు పొందారో కూడా తెలవాలా. తెలిస్తే మాలలకు అనుమానాలు నివృత్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక లోపల అనుమానం పెట్టుకొని దీన్ని మళ్ళీ ఇంకొక కుంపటి రాజేయకుండా లెట్ us బి ట్రాన్స్పరెంట్. తేల్చి ఒకవేళ మాదిగలు ఎక్కువనే లబ్ధి పొందారు, అయినా వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, ఉమ్మడిగా ఉన్నప్పుడు మాలలు పొందారు, ఆ పొందిన మాలలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ సంఖ్య ఎంత కూడా తేల్చాలి. అట్లా తేల్చి ఎక్కడికక్కడికి కొంచెం చిక్కుముడుల్ని విప్పుకుంటా పోయి కనుక చేయగలిగితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ కల్పనలు 100, 200, 1000, 33,000 అయితే వచ్చినాయి కదా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసారు, కొన్ని మొన్న ఈ గురుకుల ఉపాధ్యాయులు లెక్చరర్స్ కూడా ఇచ్చినారు. ఆ లెక్కలు తీస్తే అయిపోతుంది. అందులో మాలలు ఎంతమంది వచ్చిండ్రు, మాదిగలు ఎంతమంది వచ్చిండ్రు, వీళ్ళిద్దరు కాకుండా ఉపకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఏమైనా ఉన్నారా లేరా తేల్స్తే దాని ప్రమాణకంగా తీసుకొని జనాభాను న్యాయబద్ధంగా తేల్చాలి, పర్సెంటేజ్ని తేల్చాలి, వాళ్ళ శాతం ఎంత తేల్చాలి, ఈ 15% పంచితే వాళ్ళకి ఎంత వస్తుందో చెప్పి అటు ఆంధ్రలో కానీ ఇక్కడ కానీ చేయాలి. సో ఇప్పుడు జనాభా లెక్క పెట్టి ఎవరెవరు బెనిఫిషియరీ ఉన్నారనేది కౌంట్ చేయగలిగితే సమస్య లేదు, ఇంకా చేసి ప్రాపర్గా ఇవ్వగలిగితే. రొటేషన్ పద్ధతి ఉండకూడదు. రొటేషన్ పద్ధతి నేను ఎందుకు వద్దంటున్నా అంటే చాలామంది దాని మీద సరైన అంటే అవగాహన లేక మంచిదే కదా బ్యాక్లాగ్స్ ఉండకుండా అది ఉపయోగపడుతుంది అంటున్నారు. బట్ నా ప్రతిపాదన ఏంటంటే ఉదాహరణకు తెలంగాణలో రెల్లి సమూహము 0.21 ఉంది. అంటే ఈ 0.21 ఉన్న వాళ్ళు
ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అయితే తప్ప వాళ్ళు స్కూల్ టీచర్ కూడా ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల్లో భాగంగా దాంట్లో ఎస్సీలకు ఎస్టీల వరకు పరిమితం ఆలోచిస్తే జనాభా సంఖ్యతో పాటు వాళ్ళ ప్రోగ్రెస్ని కూడా లెక్క కడతారు. అందులో అదొక ప్రధానమైన అంశం. అట్లా డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళు ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారని కూడా లెక్కలు తీసిన వాళ్ళు 2011 లెక్కలు చూస్తే బుడగ జంగం అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. బుడగ జంగం వాళ్ళు 200 మంది కూడా లేరు. ఈ 200 మంది డిగ్రీ పాస్ అయిన లేరని అప్పుడు ఆ లెక్కల ప్రకారం చెప్తున్నా. 2011 ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా 1000 మంది ఉంటారు అనుకోవే. ఆ 1000 మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు నిజంగా ఎక్కడైనా అటెండర్లోనో టీచర్గానో లేకపోతే ఆఫీస్ బాయ్ గానో వచ్చారా లేదా తేల్చాలా వద్దా? తేల్చినాక ఫర్దర్ ముందుకెళ్ళాలి. సో ఆ గణాంకాల ప్రకారం చూస్తే మళ్ళా మాలోళ్ళే మాదిగోళ్ళే ముందున్నారు. కాబట్టి వాళ్ళు అంటున్న వాదన చాలా న్యాయమైంది. వాళ్ళు వర్గీకరణ జరగాలంటున్నారు. జరిగే ముందు జనసంఖ్యను తేల్చండి అంటున్నారు. జనసంఖ్యతో పాటు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కల్పించినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, ఉదాహరణకు దళిత బంధు అని వచ్చింది, దళితులకు 3 ఎకరాల భూమి అని అన్నారు, రకరకాల కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి. ఈ పొందడంలో ఏమైనా వ్యత్యాసం ఉందో కూడా చూస్తే భవిష్యత్తులో అట్లా జరగకుండా ఇప్పుడు ఏం చేయవచ్చో కూడా ఒక ప్రణాళిక చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు అంటున్న దానికి చాలా న్యాయం ఉందన్న. అట్లా చేసి కనుక చేస్తే తప్పకుండా ఇది ఫర్దర్గా ఇంకా నిలబడకుండా పోతుంది. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ గతంలో మందకృష్ణ గారు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా ఆ డిమాండ్ ఉందా ఎగ్జిస్టెన్స్ లైవ్లో? ఇది సమస్య పరిష్కారం అయితే ప్రమోషన్స్లో కూడా ఉండాలి అన్నారు. ప్రమోషన్లో ఉండాలని వారాన్ని కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అది ఓబీసీ ఇంప్లిమెంట్ అవుతుందా ఇప్పుడు ప్రమోషన్స్లో? అంటే ఆన్ పేపర్ ఉంది కానీ చేయరు కదా. చేయరా? ఎక్కడ చేస్తున్నారు? దానికి ఏదో రకరకాల అంటే ఇప్పుడు చట్టం చాలా సంక్లిష్టంగా ఉంటుంది అన్న. ఆన్ పేపర్ మీద ప్రమోషన్లో రిజర్వేషన్లను పాటించాలని చెప్తుంది. కానీ కూర్చొని అధికారి నిర్ణయించే క్రైటీరియా ఒకటి ఉంటుంది. ఒక దళితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోవాలని అంటే మామూలుగా 9 సంవత్సరాలు రెగ్యులర్గా పనిచేసి 12 సంవత్సరాలు పనిచేస్తే ప్రమోషన్లో భాగంగా పోతాడు. ఒకవేళ రిజర్వేషన్ అంటే ప్రమోషన్లో రిజర్వేషన్ కనుక పెడితే 12 సంవత్సరాలు పనిచేయకుండా 8 సంవత్సరాలకు ఆయన పోవాలి. కానీ అక్కడ ఏం పెడతారంటే నీకు అకాడమిక్గా నువ్వు ఇంకా స్టాండర్డ్గా లేవు, నీ పబ్లికేషన్స్ ఇంకా యూజీసీ కేర్ లిస్ట్లో రాలేదు అంటే వాళ్ళు నిర్ణయించే క్రైటీరియాలో వీడు ఫిట్ కాకుండా నిర్ణయాలు జరుగుతాయి. అలా అంటే నేను ఉపాధ్యాయుడిని కాబట్టి నా ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణకు ఒక కలెక్టర్ ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యిండు. తను రిజర్వేషన్లో ప్రమోషన్లో ఉంటే మామూలుగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5 years ముందే ఆయన ప్రమోషన్లోకి పోవాలి. కానీ వాళ్ళు ఏమంటారు, ఆయన ఎక్స్పీరియన్సో లేకపోతే ఆయన పనిచేస్తున్న దగ్గర ఫైల్ బిల్డ్ చేస్తారు. అవినీతి అని కావచ్చు, ఇంకోటి అని కావచ్చు, అసలు పోస్టులు ఇవ్వరు కదా, ఇన్ఎక్స్పీరియన్స్ అంటారు. ఒక దళితుడికి మంచి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి దాన్ని ఇవ్వరు కదా, ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు రిటైర్డ్ అయ్యే ముందు ఇస్తారు. ఇంకా అందులో ఈ క్రైటీరియాలో వాళ్ళు ఫిట్ కావాలి. అట్లా ఓబీసీలు ఆపుతున్నారు, అట్లా ఎస్సీలు ఆపుతున్నారు, అట్లా ఎస్టీలు కూడా ఆపుతున్నారు. అయినప్పటికీ చట్టం ఉంది కాబట్టి ఉద్యమాలు వచ్చి పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగితే ప్రభుత్వాలు తలవంచవలసి వస్తుంది. ఈ పరిష్కార మార్గానికి ఒకటి నేను చేసే ప్రతిపాదన, గతంలో ఉన్న జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ చెప్పినటువంటి ప్రతిపాదన తెలంగాణకు అది అంత ఆమోదయోగ్యకరణని మళ్ళీ కొత్తగా చేయాలి, పాత సిస్టంలో కాదు. అంటే సిస్టమ్ అంటే గ్రూపింగ్ చేయాలి. అదే గ్రూపింగ్ చేయకుండా కూడా. అందుకని సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా సూక్ష్మమైనటువంటి గ్రూపింగ్ సాధ్యం కాదు కాబట్టి చారిత్రకంగా సామాజిక సాంస్కృతిక సంబంధాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న గ్రూప్ కంటే కొంత సూక్ష్మంగా చేయవచ్చు. ఇప్పుడు 59 కులాలను 59 గ్రూపులుగా చేసి రిజర్వేషన్ పంచాలంటే కష్టమే. అంటే అది ఆచారం సాధ్యం కాదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఈ ఒక సామాజిక సాంస్కృతిక మరియు ఆంథ్రపాలజికల్ లింకేజ్ని తీసుకుని చేయాలన్నారు. అది వాళ్ళన్నది కదా. యాక్చువల్గా సామాజిక శాస్త్రాల్లో భాగంగా మేధావులు వ్యక్తీకరించిన కులం మీద పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంబేద్కర్ లాంటి వాళ్ళు, కేట్కర్ లాంటి వాళ్ళు, ఉమారామస్వామి లాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రతిపాదన చేశారు. వాటిని ఆధారం చేసి సుప్రీంకోర్టు కూడా అదే అంటుంది. అట్లా చేసినప్పుడు ఇప్పుడు జస్టిస్ రామచంద్రరాజు చేసినప్పుడు మంచి పని ఏంటంటే ఇప్పుడు స్కావెంజింగ్ పనిచేసే వాళ్ళంతా ఒక గ్రూప్ చేసిండు. మాదిగకు అనుబంధంగా లేదా ఎక్కడో లింక్ ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళని ఒక గ్రూపు. సో ఆ గ్రూపులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అది కొంతమేరకు చాలా శాస్త్రీయమైన ఒక ట్రాక్ వేశారు. ఆ ట్రాక్నే ఇప్పుడు తీసుకుంటాం. బట్ ఒక్కొక్క ప్రాంతంలో మళ్ళీ జనసంఖ్య లేనప్పుడు ఏం చేయాలి? తెలంగాణలో పర్టికులర్గా డిఫరెన్స్. ఇప్పుడు రెల్లి ఉన్నది, ఆది ఆంధ్ర ఉన్నారు, బట్ వాళ్ళ సంఖ్య నాట్ ఈవెన్ థౌజండ్స్ యాజ్ పర్ ది 2011 సెన్సస్ ప్రకారం. సో వాళ్ళకి 0.5 లేకుండా రేపడన్న కోర్టుకు వెళ్తాడు, వాళ్ళ సంఖ్య 0.21 ఉంది, వాళ్ళకు 1% ఎట్లా ఇస్తారని. బట్ ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకెళ్ళి అది అంటే ఆలోచించాలి. కానీ నన్ను అడిగితే అటు మాదిగలు ఇటు మాలలు ఒక్కొక్క 0.5% కనుక వదులుకుంటే రెల్లీలకు 1% ఇవ్వచ్చు, ఆది ఆంధ్రలకు 1% ఇవ్వచ్చు. ఎంతైనా 0.1. కానీ ఇప్పుడు 1% దానికోసమే కొట్టుకేసేస్తున్నారు 30 సంవత్సరాలుగా. సరే, ఈ ప్రతిపాదన కాసేపు పక్కన పెడితే రోస్టర్ ఎందుకు వద్దంటున్నానంటే అది ప్రాథమిక సూత్రానికే వ్యతిరేకమైనటువంటిది. ఎవరిది వాళ్ళకే కావాలనేదే డిమాండ్, దానికోసమే ఫైట్. అదే సుప్రీంకోర్టు చెప్పింది. అది ఇక్కడ ఇంప్లిమెంట్ కానప్పుడు మళ్ళీ ఉపయోగం ఆయన లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తా అనడం కాదు. దానికి ఏం చేయాలని అంటే దాన్ని అంటే ప్రభుత్వం కల్పించే అవకాశాలు మొత్తంగా చూసుకున్నప్పుడు ఎవరికొవరికి అందడం న్యాయమైంది అనేటువంటిది కూడా న్యాయం. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది, బీసీల్లో ఈ రోస్టర్ సిస్టమ్ అమలు అవుతుంది కదా. బీసీలో రోస్టర్ సిస్టమ్ అమలు అవుతుంది, ఏ లేకపోతే బీకి వస్తుందా? అది కూడా అన్యాయమైంది. సో అప్పుడు అందరికి ఒకటే క్రైటీరియా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రమే జనరల్. అది బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా. అంటే నేను యాజ్ ఏ సోషల్ సైన్స్ స్టూడెంట్గా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీసీలలో కూడా సేమ్ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు కూడా ఆ బీసీఏలో వచ్చిన వాళ్ళు ఎవరైనా మోస్ట్ బ్యాక్వర్డ్. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు బీసీలలో భాగంగా ఉన్నటువంటి ఒక మున్నూరు కాపులతో పోల్చుకుంటే ఒక మంగళాయన ఒక చాకలాయన వాళ్ళ సామాజిక అస్తిత్వం కావచ్చు, ఆర్థిక వెసులుబాటు కావచ్చు, రాజకీయ ప్రాధాన్యత డెఫినెట్గా చాలా డౌన్ కదా. అందుకనే వాళ్ళు ముందు పెట్టినాం కదా. వాళ్ళకి కేటాయించబడ్డది ఒక 5 సంవత్సరాలు ఆపండి. అక్కడ నా ప్రతిపాదన ఏంటంటే ఎవరిది వాళ్ళకి కేటాయించిన తర్వాత వారు లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఇస్తా అంటే ఎందుకు? అదే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావద్దు, బాగానే ఉంది లాజిక్. ఆలోచించమని చెప్తున్నా. సమాజం ఆలోచించాలి, బుద్ధిజీవులు ఆలోచించాలి, చర్చ జరగాలి. ఎందుకంటే లేకపోతే నష్టపోతానా. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2000 నుంచి 2004లో ఏబీసీల వర్గీకరణ అమల్లో ఉంది ఈ రాష్ట్రం. ఇప్పుడు ఉపకులాలుగా ముఖ్యంగా మాదిగా ఉపకులాలుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నా, నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నా. డక్కలోళ్ళు కానీ, చిందులు కానీ, మాస్టర్లు కానీ, మాదిగా మాస్టర్ కానీ, ఇంకా తర్వాత మోచి వాళ్ళు కానీ, వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 4 సంవత్సరాలలో వచ్చిన అవకాశాల్లో సింహభాగం మళ్ళీ మాదిగా సోదరులే తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను మీకు 2-3 సార్లు అడిగింది అదే, అడుగుతుంది అదే. అది వాళ్ళలో మళ్ళీ అన్రెస్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇదొక బెస్ట్ మెకానిజం. ఇదొకటి. రెండోది, ఇంతకంటే ఒకవేళ ఇది అవకాశాలను మనము స్టాప్ గ్యాప్గా పెట్టుకుంటా ఎక్కడిదక్కడ ఆగిపోతుంది, స్టాగ్నేట్ అవుతాయి అనుకుంటే, విల్ కిమ్లిక్ అనేటువంటి ఒక మహానుభావుడు, ఒక తత్వవేత్త ఉన్నాడు, కెనడా దేశానికి సంబంధించిన వాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అల్పసంఖ్యాకుల యొక్క ప్రజల యొక్క సమస్యల మీద అధ్యయనం చేసినవాడు. వాళ్ళకు ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడంలో రాజ్యం నిర్వహించవలసిన పాత్ర మీద చాలా నిర్దిష్టంగా వాదించిన వాడు ఆయన ఇప్పటికి బతికే ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే మెజారిటీ ప్రజా సమూహాలతోని మైనారిటీ వర్గాలుగా ఉన్న బాధిత సమూహము తమ హక్కుల కోసం కొట్లాడుతున్నప్పుడు మెజారిటీ సమాజం ఎప్పుడూ వాళ్ళకి మద్దతు ఇవ్వదు. ఎందుకంటే ఆధిపత్యానికి అలవాటు పడ్డవాడు తొందరగా ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడు. కాబట్టి అప్పుడు రాజ్యమే బాధితుడి పట్ల ఉండాలి, మైనారిటీ హక్కులు, దాన్ని ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ సూత్రాన్ని భారతదేశానికి అప్లై చేసి చూసుకుంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీస్ మొత్తంగా ఈ కుల చట్టంలో భాగంగా కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఎదుగుతున్నప్పుడు రాజ్యమే వాళ్ళకు అండుదండుగా నిలబడాలి. అట్లా నిలబడ్డది కూడా రాజ్యం. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజ్యాంగంలో ఆ అంశం వచ్చింది కాబట్టి రిజర్వేషన్ రూపంలో ఒక రకంగా నిలబడ్డట్టే. ఆయన అక్కడ ఆకుండా ఇంకొక సూక్ష్మమైన ప్రతిపాదన చేసిండు. ఏమనంటే మొత్తం సమూహంతో హక్కుల కోసము కొట్లాడుతున్నప్పుడు రాజ్యం ఎట్లయితే అండదండగా నిలబడ్డదో వాళ్ళకి ఇవ్వబడేటువంటి హక్కులను అనుభవించడంలో అంతర్గతంగా కూడా వైరుధ్యాలు ఉంటాయి. ఇప్పుడు దళితులలో 59 కులాలలో ఎట్లయితే ఈ కులం అనే సంస్కృతి చిన్న చిన్న పొరలుగా ఉందో అట్లా వైరుధ్యాలు ఉంటాయి. పొందినటువంటి హక్కులను పంచడంలో కూడా ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్ అన్నాడు అని. ఇంటర్నల్ కూడా రాజ్యమే
ఒక న్యాయబద్ధమైన ఒక ప్రజాస్వామిక సూత్రీకరణ చేసి పంపకం చేయాలన్నాడు. అంటే ఏంటి ఇదని అర్థం? అంతే కదా, అందరికీ ఉండాలి కదా. అంతే కదా. కాబట్టి ఒకవేళ ఆయన అదే ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్స్ తీసుకోవాలి, రాజ్యమే తీసుకోవాలి. సమాజం అంత పరిపక్వత రాలేదు కాబట్టి రాజ్యం గురించి ఎందుకు కొట్లాడుతున్నాం మనం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యానికి ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ రాజ్యమే వీళ్ళ పక్క నిలబడాలని ఎందుకు అడిగిందంటే, సమాజంలో రావాల్సినంత పరిపక్వత రాలేదు అప్పటికి ఆయన బతుకున్న కాలానికి. ఎందుకంటే రాజ్యం అనేది ఒక న్యూట్రల్. ఒక మాట చెప్పాలన్నా, కొంచెం ఇది అంటే గ్రాంధికంగా ఉన్నా కూడా, హెగెల్ అనేటువంటి ఒక మహానుభావుడు ఏమంటాడంటే, అరిస్టాటిల్ ఏమంటాడంటే, రాజ్యం అనేది స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్ అంటాడు. రాజ్యం అనేది మనిషి యొక్క మనుగడను ప్రొటెక్ట్ చేయడం కోసం అందుబాటులోకి వచ్చింది. కానీ మనిషికి ప్రాణరక్షణ ఇవ్వడం మాత్రమే రాజ్యం పని కాదు. మనిషిని నైతికంగా ధర్మబద్ధంగా ఉంచడం కోసం కూడా రాజ్యం పరితపించాలి అని దాని అర్థం. ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసి చూడండి. చూసినప్పుడు ఈ ఉపకులాలుగా పిలువబడుతున్న వాళ్ళు పెడుతున్న డిమాండ్ ఎంత న్యాయమైంది. ఈ న్యాయమైన డిమాండ్, ఈ న్యాయమైన వాదనల్ని మనము వాళ్ళ సంఖ్య ఎక్కువ లేదు, వాళ్ళు ఇందిరా పార్కు దగ్గరనో ధర్నా చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు, వాళ్ళకు డైరెక్ట్గా ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కలిసేటువంటి అవకాశం, ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత బుద్ధిజీవులుగా సమాజానికి ఒక దశ నిర్దేశించిన దళిత ఉద్యమ నాయకులు, దళిత ఉద్యమము, ఇవాళ మాదిగ ఉద్యమము, దాన్ని మేము పట్టించుకోమంటే అంతకంటే అధర్మమైన ఇంకోటి లేదు. సో చూడాలి, వర్గీకరణ తర్వాత సమస్యల పరిష్కారం కావాలని కోరుకుందాం, అందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. ఇప్పుడు కొత్తగా వర్గీకరణ ABCD రిజర్వేషన్ చేస్తున్న క్రమంలో మరింత శాస్త్రీయంగా అందరికీ న్యాయం జరిగేలాగా ఆ పంపకాలు, ఆ డిస్ట్రిబ్యూషన్ జరగాలని కోరుకుందాం. మీరు చెప్తున్నట్లుగా ఆ జనగణన కనీసం రాష్ట్రాల స్థాయిలో చేసుకునే అవకాశమైన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ పర్టికులర్ ఇష్యూలో. అది ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి, తక్కువ సమస్యలు ఉంటాయి. అలా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమారస్వామి సమయం కేటాయించినందుకు. ఇది కుమారస్వామి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.